ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. జనవరి 14, 2026 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను ఉందువు. యెషయా గ్రంథము 62 అధ్యాయం 3వ వచనం. ప్రియమైన దేవుని వారలారా, ఈ మాట దేవుడు జెరూసలేం అంటే ఇశ్రాయేల్ జనాంగానికి చెప్తున్నారు. ఎందుకనంటే ఆ జనాంగం అంతా కూడా చెరపట్టబడ్డారు, బానిసత్వంలో ఉన్నారు. దేవుడు వారిని విడిపించి విమోచించి వారికి అధికారాన్ని ఇస్తున్నట్టుగా ఇక్కడ మనం చూస్తాము. దేవుని చేతిలో వారు ఒక భూషణ కిరీటముగా ఉంటారు, రాజకీయ మకుటముగాను ఉంటారు అని చెప్పేసి దేవుడు అంటున్నారు. ఎన్నాళ్ళు మీరు విడవబడిన దానివని అంటున్నారు, ఎన్నాళ్ళు పాడైపోయావని అంటున్నారు. ఇక మీదట నీ దేశము నువ్వు ఉండవలసిన రీతిని నేను నీకు ఒక కొత్త పేరుతో నిన్ను ఆనందించేదానిగాను నిన్ను నా దానిగాను ఒక అభివృద్ధి ప్రకారంగాను నేను చేస్తాను అన్నట్టుగా దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు. నీ బానిసత్వం నుంచి నేను విడిపించి నిన్నొక రాజకీయ మకుటముగా ఒక అధికారిగా చేస్తాను అని ఆ పట్టణం గురించి దేవుడు మాట్లాడుతున్నారు. ప్రియమైన దేవుని వారలారా, మన జీవితంలో కూడా మనము అనేకమైన బంధకాలతో బందీలైనప్పుడు, పాపంలో ఉన్నప్పుడు, ఈ లోకానుసారంగా జీవించినప్పుడు దేవుడు ఆ యొక్క బానిసత్వంలో నుండి, ఆ యొక్క చీకటిలో నుండి, ఆ యొక్క మన బ్రతుకులు చిదిగిపోయి కృంగిపోయి ఉన్న పరిస్థితిలో నుండి లేవనెత్తినట్లుగా మన జీవితాలకు ఒక చక్కటి ఆనందకరమైన ఉన్నతమైన బ్రతుకులను దేవుడు ఇచ్చి ఈరోజు ఒక ఆనందమైన సంతోషమైన ఉన్నతమైన దేవుని యొక్క అధికారులుగా దేవునితో తన పిల్లలుగా ఒక సమానాన్ని మనకు అనుగ్రహించారు. పరలోక వారసత్వాన్ని మనకి అనుగ్రహించారు. నిజంగానే దేవుడు మనం ఎలాంటి పరిస్థితిలో నుండి ఎలాంటి పరిస్థితిలోనికి మనల్ని నడిపించారన్నది మనకు మనమే తెలుసుకొని దేవుడు ఏ ఉద్దేశ ప్రకారం అయితే మనల్ని విమోచించి తన ఉన్నతమైన పిలుపుకు అర్హులు చేశారో ఆ అర్హతను ఎల్లప్పుడూ నిలబెట్టుకొని దేవుని చిత్తానుసారంగా మనం బ్రతకాలని ఈ వాక్యం మనందరి జీవితంలో దేవుడు ఫలింప చేయాలని కోరుకుంటున్నారు. దైవజనులు బ్రదర్ పి నెహెమియా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.